హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. నేను యూట్యూబ్లో వీడియోలు చూసి అట్లా వేద్దామని మిక్సీ పట్టి ఆకం బట్టి అట్లా వేస్తే ఇదేం చేసింది మొత్తం జావలాగా అయిపోయింది. ఇది ఇక మా నాయనమ్మ తిట్టుకుంటా చెప్తుంది పాపం. బయటికి వెళ్తాను చేరనట్టు అయిపోయింది. ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి మాత్రం ఇట్లాంటి ప్రయోగాలు చేయకూడదు. మనం చేసినట్టే రెగ్యులర్గా వేయరు, లేకుంటే ఇక నాకు తిట్ల పడేట్టు పడతాయి. ఇక గట్టిగా ఉండాలి. మరి పలచగా పప్పే ఖరాబ్ అయింది. పలచగా చేసినావు అది ఎట్లా ఎట్లా వస్తుంది? ముద్ద వస్తుంది. ఏం చేయాలి? చేరనట్టు అయిపోయింది మొత్తం. చెప్పిందా అక్కం బట్టి ఫోన్లో ఊసి వేసిన పోయేది ఎప్పటికెక్క ఉడకంగానే వేయాలి. ఉడికినాక వంపాలి, వంపి వేయాలి. ఎప్పుడైనా అట్లనే చేస్తా కానీ అదే అలా ఊసి వేసిన ఇట్లా చేస్తే రాదు. చేసుకునేది గిట్ల అట్లా చేసినాక ఎట్లా వస్తాయే? ఇంత పలచగా చేస్తే ఎట్లా వస్తాయి బచ్చాలు? ఫోన్లో ఊసి వేసిన ఫోన్లో తల కూడా అంబలి అయింది. అది ఎట్లా వస్తుంది? రాదు. నువ్వు చేస్తావు కదా, ఎట్లయినా నువ్వు చేస్తావు కదా. చేస్తామంటే గట్టిగా ఉంటే మంచిగా ఇంటి తెలుపు చేస్తూ అయినా చేస్తావు. ఎంత గ్రేట్. చేస్తలేదే, లూజ్ అయింది. అంబలి ఏం ఫోన్లో చూసినా పొల్లు పెడతాను. జర చిన్నగా ఉంటేనే అయితే కొట్టు, కానీ నేను జర పెద్దగా ఉన్నా కదా కొడతలేదు. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నా ఎత్తే ఇద్దరు కొట్టలేదు, లేకుంటే కొట్టేది. దీని మాట నేయలేక ఇక్కడ కాలవలేక సతమతం అవుతాను. ఫోన్లో చూసి చేయక అట్లా గట్టిగా కాదు. ఫోన్లో చూసి చేయకు, ఖరాబ్ అవుతాయి. సరే చూసి ఎట్లా అదేందో కానీ యూట్యూబ్లో వాళ్ళు ఏది చేసినా మంచిగా చేస్తారు కదా, మనమే కొంచెం దాన్ని అర్థం చేసుకొని చేయను ఉండేది. నేను అదే మిక్సీ పట్టి చేసే వరకు అట్లా అయింది. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే ఇట్లా అయిపోయింది. అది దీంతో తిట్లు అయితే ఘోరంగా అయిపోయింది నాకు. దాన్ని పప్పును 1 డే మిక్సీ కట్టి 1 డే అలా పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.